ఎర్రగడ్డ సెయింట్ తెరెసా ఆసుపత్రి వైద్యుల నిర్వాకం తన ప్రాణాల మీదకు తెచ్చిందని సతీష్ అనే యువకుడు ఆరోపిస్తున్నాడు. కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరితే అపెండిక్స్ అంటూ ఆపరేషన్ చేశారని అంటున్నారు. అయితే ఆ ఆపరేషన్ వికటించడంతో మరో 2 సార్లు సర్జరీ చేశారన్నాడు. అవి కూడా వికటించడంతో సెయింట్ తెరెసా ఆసుపత్రి వైద్యులు చేతులెత్తేశారని వాపోతున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుడు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. 2 నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరినటువంటి సతీష్కి వైద్యులు అపెండిక్స్ సర్జరీ చేయాలంటూ కూడా సూచించడంతో తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినటువంటి సతీష్ అదే రోజు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి తనకు ఉన్నటువంటి కడుపు నొప్పి స్థానంలో అపెండిక్స్ ఆపరేషన్ కూడా ఈ ఆసుపత్రి వర్గాలు ఏదైతే ఎర్రగడ్డలో ఉన్నటువంటి సెయింట్ తెరెసాస్ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆసుపత్రి వైద్యులు మొదటగా అపెండిక్స్ అంటూ కూడా ఇతనికి సర్జరీ నిర్వహించడం జరిగింది. ఆ సర్జరీ వికటించడంతో మరో 3 ఆపరేషన్లు కూడా ఈ ఆసుపత్రి వర్గాలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల రూపాయలను కూడా సతీష్ వద్ద నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసినటువంటి ఆసుపత్రి వర్గాలు అక్కడ నిబ్బరపోయేటువంటి నిజాలు వెలుగు. అసలు సతీష్కి అపెండిక్స్ ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. అది సాధారణ కడుపు నొప్పిగా కూడా నిమ్స్ ఆసుపత్రి వైద్యులు చెప్పినట్టుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి సతీష్ ఉన్నాడు. చెప్పు సతీష్, అసలు నువ్వు ఈ హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినావు, ఏ బాధతో వచ్చావు? నేను December 14th రోజు మధ్యాహ్నం లంచ్ 3:30కి తిన్నాను. సో డైజెషన్ కాకుండా స్టమక్ పెయిన్ వచ్చింది. ఒక ప్యాంటాప్రోజోల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లైట్గా వస్తుంటే ఎక్కువ అవుతుందేమో సూదేయించుకుందామని ఈ హాస్పిటల్కి వచ్చాను. ఈ డాక్టర్ ఉండి నీకు పేగు చితికింది, అపెండిక్స్, తొందరగా ఆపరేషన్ చేయాలి, మీ పేరెంట్స్ని పిలిపి ఇంటి దగ్గర నుంచి అని అంటే మా ఫ్రెండ్స్ ఉండి పిలిపించారు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేశారు. మనీ పే చేయించుకొని ఆపరేషన్ చేశారు. చేసిన వారం రోజులకి ఐసీ థియేటర్లో కుట్లు పగిలి దాని నుండి పసు రావడం స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ వితిన్ హాఫ్ అన్ అవర్లో డెసిషన్ తీసుకొని మళ్ళీ ఆపరేషన్ చేయాలని రామారావు డాక్టర్ చేశాడు. చేసిన తర్వాత అది కూడా 3 డేస్కి మళ్ళీ ఫెయిల్ అయింది. కుట్లు పగిలిపోయి పసులా వచ్చేస్తుంటే తర్వాత 3 ఆపరేషన్ చేయాలని అన్నాడు. మేము భయపడి 2 ఆపరేషన్లు ఇట్లయినా 3 ఆపరేషన్ అని కరెక్ట్ చేస్తామని అడిగితే సరే నా నుంచి కాదు, మీకు తెలిసిన హాస్పిటల్ ఏదైనా ఉంటే వెళ్ళండి అక్కడ అని చేతులు ఎత్తేసాడు. అనుభవం లేనటువంటి వైద్యులను ఆసుపత్రిలో చేర్పించుకోవడమే కాకుండా వారి చేత ఒకసారి వికటించినటువంటి వైద్యం మరోసారి అదే డాక్టర్తో చేయించడంతో కూడా రెండోసారి కూడా వైద్యం వికటించింది. ఏదేమైనప్పటికీ కూడా కొన ఊపిరితో సతీష్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ ఆసుపత్రి వర్గాలు కావచ్చు, అటు పోలీసుల వర్గాలు కావచ్చు, సరైన రీతిలో స్పందించి సతీష్కి న్యాయం చేయాలని కూడా కోరుకున్నాం. కెమెరా పర్సన్ ముత్యంతో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, సెయింట్ తెరెసా హాస్పిటల్, ఎర్రగడ్డ.